సత్యవేడుపట్నం శ్రీకాళహస్తి బస్ స్టాప్ సమీపంలో శ్రీ భూపతేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ముదిరాజ్ సేవా సంఘం ఆధ్వర్యంలో 2026 నూతన ఆంగ్ల నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించారు. మంగళవారం ముదిరాజ్ సేవా సంఘం మండల అధ్యక్షులు మురళి పలువురు ముదిరాజ్ కులస్తులతో కలిసి నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. అలాగే ముదిరాజ్ సంఘం తరపున ఓ కళ్యాణ మండపాన్ని నిర్మించాలని తీర్మానం చేసుకున్నట్లు ఆయన అన్నారు. స్థల సేకరణ కోసం టీడీపీ పార్టీ అధికారులను కూడా సంప్రదించామని, త్వరలో ఓ నిర్ణయానికి వచ్చి ముదిరాజ్ సంఘం సభ్యులతో కలిసి ముదిరాజ్ మండపం నిర్మాణానికి చర్యలు చేపడతామని కోళ్ల చిన్న అన్నారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సేవా సంఘం మండల అధ్యక్షులు మురళి మాట్లాడారు. ముద్రాజ్ సేవా సంఘం అధ్యక్షుడు మాకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నాను. ఇప్పుడు ఇట్లా మాకు రూలింగ్ వచ్చిన కొత్తల్లో మా సంఘం తరపున సత్రం కావాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని అడిగినాము. కొన్ని కారణాల వల్ల అది తప్పింది. మాకు కావాలా, సత్రానికి కావాలా, దుర్గము, సత్యేడు మండలము, సత్యేడు గ్రామము, ముద్రాజ్ సంఘ సేవా సంఘం అధ్యక్షుడు మా మురళి గారి ఆధ్వర్యంలో ఈరోజు క్యాలెండర్ ఆవిష్కారము మహోత్సవం జరిపిస్తున్నాము. మెయిన్గా మేము ఇక్కడ చర్చించుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ నేల వచ్చి మా యొక్క ముద్రాజ్ సంఘం వాళ్ళది. ఆనాడు దీని మీద పెద్ద విషయం తెలియక మఠం నేల ఉంది. ఈ యొక్క అచ్చల మఠంలో మేము ఒక దేవుడు గుడి పెద్దదిగా కట్టాలని, కళ్యాణ సత్రం కట్టాలని మా అభిప్రాయము. దానికి దేవాదాయ శాఖకి మేము అర్జీ పెట్టాలని మా ముద్రా సంఘం తరఫున, నియోజకవర్గం తరఫున కూడా పోరాడేదని ముద్రాజ్ సంఘం తరఫున సేవా వాళ్ళ తరఫున మేము పెట్టాలని ఉండాము. అదేవిధంగా ఇప్పుడు మేమందరం చేరి ప్రజెంట్ గవర్నమెంట్ ఎవరైతే ఈడ అధికారంలో ఉన్నారో వాళ్ళకి మాకు ఈ మరి ముదిరాజ్ సేవా సంఘానికి ఒక నేల కావాలా, అదే తెలుగంగలో ఆల్రెడీ కొన్ని వారికి ఇచ్చుండారు, మాకు కావాలని మేము అభిప్రాయంలో ఉండాం. ఆ అభిప్రాయానికి అందరూ సహకరించి ఒకరోజు నిర్ణయం తీసుకొని మా తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరైతే ముఖ్య ఉండారో వాళ్ళ దగ్గరికి పోయి మేము అర్జీ చేసి ఒక 30 సెంట్లో 40 సెంట్లు అడగాలనే అభిప్రాయంతో ఉన్నాము. అది కూడా అందరూ ఏక నిర్ణయం తీసుకున్నాక ప్రొసీడ్ అవుతాము. అది ఎప్పుడు పోతాము ఏమనేది మా అధ్యక్షుడు నిర్ణయించి చెప్తాడు. ఆయన ఆధ్వర్యంలో మేమందరం పోయి మా అభిప్రాయం తెలియజేసుకోవాలను. జై ముద్రాజ్, జై జై ముద్రాజ్. ముదిరాజ్ క్యాలెండర్ ఆవిష్కరణకి సత్యవేడు మండలం సత్యవేడు ముదిరాజ్ సంఘ అధ్యక్షుడు మురళి ఆధ్వర్యంలో మనం ఈ ముదిరాజ్ క్యాలెండర్ ఆవిష్కరణకి వచ్చాము. అదేవిధంగా ముదిరాజ్ సంఘంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముదిరాజులందరికీ కూడా సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు మా ముదిరాజ్ అధ్యక్షుడు మురళి తరపున మరియు మా ముదిరాజులు ప్రతి ఒక్కరి తరపున మేము తెలియజేసుకుంటా ఉన్నాము. మా ముదిరాజులందరూ కూడా చాలా రోజుల నుంచి చాలా కష్టాలను ఎదుర్కొంటా ఉన్నారు. అందులో ఒక భాగంగా ఏదైతే అచల మఠం ఉందో ఆ అచల మఠ అభివృద్ధికి మా అధ్యక్షుడు మురళి ఆధ్వర్యంలో ముందడికి తీసుకుని వెళ్ళాలని చెప్పి, దానికి తగినటువంటి ప్రతిపాదకులు ఏదైతే మనం ముందుకు వెళ్ళగలుగుతామో అలాంటివన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలో తీసుకుని వెళ్ళాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకోలేకపోయినాం కాబట్టి కొన్ని అనివార్య కారణాల వల్ల ఈసారి క్యాలెండర్ కొద్దిగా లేట్ అయింది. ప్రతి ఒక్క ముదిరాజ్ మహాసభ్యులకి అదేవిధంగా సత్యవేడు ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర మరియు సంక్రాంతి భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాము.